కులాల వారీగా సంఘాలకు భూ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కులరహిత సమాజానికి కృషి చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా కులాలను ప్రోత్సహించేలా భూములు కేటాయించడం అసంబద్ధమని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శ్వేర్లింగపల్లిలో కమ్మ వెలమ సంఘాలకు 5 ఎకరాల చొప్పున భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వాచ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భయాన్, జస్టిస్ ఎన్ తుకారం జీవులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరవై 21వ శతాబ్దంలోనూ కులాల వారీగా ప్రోత్సాహాలు ఏంటని, కుల విభజనకు దారి తీసేలా ప్రభుత్వం విధానం ఉంది, మనం ఎక్కడికి వెళ్తున్నాము అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే అణగారిన కులాలకు ఆదుకోవడం అర్థముందని, అయితే ఇలా సంఘాల వారీగా కేటాయింపులు ఏంటని అడిగింది. హైటెక్ రాష్ట్రంలో ఇదేం విధానమని హైకోర్టు అడిగింది. కులరహిత సమాజాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని, అలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.